శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అధికార వైసీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా తుది జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు నియోజకవర్గం ఏదైతే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి తన కుమార్తె కృపాలక్ష్మికి సీటు కేటాయిస్తూ అధికార పార్టీ జాబితాను విడుదల చేసినటువంటి ప్రస్తుతం మనతో పాటు ఆ నియోజకవర్గ అభ్యర్థి కృపాలక్ష్మి ఉన్నారు. మేడం నమస్తే. మేడం కంగ్రాచులేషన్స్. సో నాన్నని కాదని మీకు సీటు కల్పించడం జరిగింది జీడీ నెల్లూరులో. ఎలా అనిపిస్తుంది అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇంతవరకు మీరు అడుగు పెట్టలేదు, మొదటిసారి ఒక అభ్యర్థిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నియోజకవర్గంలో వెళ్తూ ఉంటే ఎలా ఉంది? ప్రచారం స్టార్ట్ చేశారా? నాన్నని కాదని కాదన్న, నాన్న ఆశీర్వాదంతో, జగన్ అన్న గారి బ్లెస్సింగ్స్తో, మా అన్న అయిన మిథున్ అన్న గారి బ్లెస్సింగ్స్తో, పెద్దిరెడ్డి గారి దీవెనలతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చినాను. సో నాకు మా అన్న మిథున్ అన్న ఒకే ధైర్యం ఇచ్చినారు. నేనున్నానమ్మా, నువ్వు ధైర్యంగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నీకు సపోర్టబుల్గా నేను ఉంటాను అని అన్న నాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అలానే జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేదల హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయిందన్న. ఎక్కడికి మనం వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు మేము జగనన్న రుణం తీర్చుకుంటాము, ఎప్పుడు మేము జగనన్నకి మా క్యాండిడేట్ అయిన కృపాలక్ష్మిని గెలిపించి బహుమతిగా ఇస్తాము అని జీడీ నెల్లూరులో ప్రతి ఒక్క బిడ్డ వెయిట్ చేస్తున్నారు. చాలా బాగుంది రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళినా మా అన్న మా జగనన్న రావాలన్న ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఉన్నారన్న. గతంలో కూడా మేము చూసాము మీరు అక్కడక్కడ సభల్లో మాట్లాడడం, ఇంత స్టెబిలిటీగా మాట్లాడతారని అనుకోలేదు. అంటే ఇది ఏ విధంగా సాధ్యపడింది? నాన్నగారు గడిచిన 40 ఏళ్ళుగా రాజకీయ చరిత్రని, కుటుంబం నేపథ్యమా, ఎలా నేర్చుకోగలిగారు? ఇన్స్పిరేషన్ ఎవరు? అన్న ఒకటేమంటే, నేను డాడీతో పాటే జర్నీ చేశాను కాబట్టి 10 ఇయర్స్గా నేను డాడీ ముందుండి నన్ను నడిపిస్తా అన్నారు. సో నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను కూడా దీంట్లో అదే దారిలో మా నాన్నగారు లాగా మంచి పేరు తెచ్చుకొని 10 మందికి సేవ చేయాలా, మనం కూడా 10 మందితో పాటు ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి మన వల్ల అయినది మనం చేయాలని ఒక నిర్ణయంతోనే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. దానికి మహిళగా నన్ను అన్న ఆదరించి మహిళలు అన్ని రంగంలో ముందుండాలా అని జగనన్న మహిళగా ఉన్న నన్ను నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను అన్న ముందుకు నడిపించినారు. అన్న నమ్మకాన్ని తప్పకుండా నేను నిలబెడతాను. ప్రతి ఒక్కరికి నేను కాన్స్టిట్యున్సీలో ఉండి వాళ్ళ కష్టాలన్నీ నేను తీరుస్తాను. వాళ్ళకి లోకల్గా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా నాన్న ఎలా ఉన్నారో అదేలాగా మా నాన్నలాగా నేను కూడా అందరికీ సర్వీస్ చేసి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని నమ్ముతున్నాను. నారాయణ స్వామి గారు ఇప్పటికే కూడా వరుస విజయాలు చేపట్టారు. అక్కడ అటు సర్వే సరిగా రాలేదని ఆయన ఎంపీగా ఇస్తే కూడా ఆయన పట్టుబట్టి తిరిగి ఎమ్మెల్యేగానే తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని తర్వాత ఏం పరిస్థితులు చేంజ్ అయ్యాయి మేడం మీకు రావడానికి? అంటే నాన్నగారే అడిగారా మా కుమార్తెకు అవకాశం కల్పించారు? అవునన్న, డాడీ అడిగారు. అంటే మా నాన్న రాజకీయ వారసులందరూ ఎంటర్ అయినప్పుడు నా బిడ్డకు కూడా అవకాశం ఇవ్వండి అని అడగడం జరిగింది. పెద్దిరెడ్డి సారు మిథున్ అన్న వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను ఆశీర్వదించినారు. నువ్వు రావాలమ్మా, నువ్వు వచ్చినావంటే నీకు అందరం మేము సపోర్టబుల్గా ఉండి నీకు మా బ్లెస్సింగ్స్ ఉంటుంది, ఎప్పుడు నువ్వు ధైర్యంగా చేయగలుగుతావు అని సార్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకొని వచ్చినారు. సో అదే నియోజకవర్గంలో ఇప్పటికే నాన్న అభ్యర్థిత్వాన్ని, నాయకత్వాన్ని కూడా వ్యతిరేకిస్తూ చాలామంది మండలాల వైజ్గా కూడా ఆయన మాకొద్దు అని నినాదాలు చేశారు. పెద్దిరెడ్డి గారు కూడా ఆ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ నాయకులు. సో మీకు ఇవ్వడంతో వాళ్ళు సంతృప్తి చెందారా? ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు? తప్పకుండా అన్న, ఎందుకంటే నాన్న విషయంలో కూడా ఎక్కడ మాకైతే అట్లా ఈక్వేషన్స్ వేరియేషన్స్ అయితే ఎక్కడ ఏం లేవన్న. ఏదో చిన్న చిన్న ఈక్వేషన్స్. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే చాలా ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి ఒకటి నచ్చుతుంది. సో కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళందరూ నాన్న పైన ఏమి అంత వ్యతిరేకత అయితే ఏం లేదు. సార్ వాళ్ళందరూ ఉన్నారు, అన్ని సర్ది చెప్పినారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎవరు మీరు వ్యతిరేకత అని భావిస్తున్నారో అటువంటి ప్లేస్లెస్లో కూడా మా బిడ్డ, ఆ పాప, మా మహిళ, మా ఇంటి ఆడబిడ్డ అని నన్ను ఆశీర్వదిస్తున్నారు. తనకి మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని ప్రతి ఒక్కరు రియల్ హార్టెడ్గా నన్ను బ్లెస్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. వ్యతిరేకత అంటూ నాకైతే ఇప్పటి వరకు లేదు. నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను. సో ప్రతి చోట వాళ్ళ ఇంటి బిడ్డను ఎలా రిసీవ్ చేసుకుంటారో అలానే నన్ను ప్రేమగా ఆశీర్వదిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు, నన్ను బాగా బ్లెస్ చేసి ముందుకు నడిపించి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. అన్న రాజకీయాలంటే విమర్శలు మేడం. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రచారంలో ఉండడం కానీ లేదా గెలిచినా కానీ ఓడినా కానీ అనేక ఎదురుదెబ్బలు తగిలేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు పదే విమర్శకులు అనేక రకాలమైనటువంటి విమర్శలు చేస్తుంటారు. వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నారు? సిద్ధమే అన్న, ఎందుకంటే మా అన్న అయిన జగనన్న ఎదుర్కొని మా అన్న అంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు.
మా అన్న ప్రతి ఒక్కరికి అదే ధైర్యాన్ని ఇచ్చారు. మనం చేసేది మంచి పని అయితే ఎవరు ఎన్ని విమర్శనలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా మీరు దాని గురించి ఆలోచించకుండా మీరు చేసేది కరెక్ట్గా చేసి మీ యొక్క గోల్ అనేది రీచ్ అవ్వండి అని మాకు అందరికీ అన్న చెప్పారు. అదే ప్రకారంగా మేము చేసే మంచి పనికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, పేద ప్రజల దీవెన ఉంటుంది. ప్రతి ఒక్కరూ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నారు. విమర్శనలు అంటే ప్రతి ఒక్కరు ఇంకా పాలిటిక్స్లో ఉన్నప్పుడు అది తప్పదు కాబట్టి వాళ్ళు విమర్శించినా మేము దాన్ని పట్టించుకోకుండా ముందడుగు వేసి ముందుకెళ్తాం. నియోజకవర్గంలో ప్రత్యర్థి బలం ఏ మేరకు అంచనా వేయడం జరిగింది, ఎలా ఎదుర్కోబోతుంది? ఒకటే చెప్తున్నానన్న, ప్రతి ఒక్కరూ జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేద గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మా బిడ్డలకి మేము 3 పూట్ల మా ఇంట్లో అన్నం లేకుండా ఉండే పరిస్థితులు ఉండింది. మా అన్న వచ్చిన తర్వాత పోషక విలువలు గల ఆహారం మా పిల్లలు తింటున్నారు, మా బిడ్డల్ని స్కూల్స్కి పంపిస్తున్నాము అని డ్వాక్రా వాళ్ళు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా అన్న ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ప్రత్యర్థులు ఏం చేసినా ఇంతకుముందు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏది చేయలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈసారి కూడా వాళ్ళు ఏం చేయలేరు, జగనన్న అన్నీ చేయగలుగుతారని నమ్మకం ప్రజలకు ఉంది. అన్న ఇంకా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఇంకా మంచి పథకాలతో ముందుకు వస్తారని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారన్న అన్న కోసం. మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వారసులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తన తండ్రి నారాయణ స్వామి కూడా తన కుమార్తెను ఎందుకు దించకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి తనకు అవకాశం కల్పించమని జగన్ని కోరడం, సో జగన్ను దానికి ఓకే చెప్తూ కూడా జీడీ నెల్లూరు అభ్యర్థిగా తన్ను ఎంపిక చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాన్నకున్నటువంటి వ్యతిరేకత, కుటుంబ కలహాల్లో లాంటివే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాయకులు తన అభ్యర్థిత్వాన్ని అయితే మాత్రం స్వాగతిస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, నియోజకవర్గంలో ఏదైతే జగన్ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలపైనే మొత్తం ఆధారపడి ఉంది. ఖచ్చితంగా విజయం మాది రాష్ట్రంలో కాదు, జీడీ నెల్లూరులో సైతం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది కృపాలక్ష్మి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV జీడీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.